बालकोंडा असेंबली हल्के के वेलपुर 87, भीमगल 104 और इरागडला 32 मंडलों से ताल्लुक रखने वाले 223 इस्तीफा कंदगान में कल्याण लक्ष्मी व शादी मुबारक स्कीमों की दरख्वास्त की मंजूरी। इस मौके पर साबिक रियासती वजीर व रुकन असेंबली बालकोंडा प्रशांत रेड्डी ने इस मौके पर मुतालबा किया है कि रियासत की मौजूदा कांग्रेस हुकूमत और वजीर आला रेवंत रेड्डी को अपने इंतखाबी वादों पर अमल करते हुए 1 तोला सोना स्कीम को फौरी तौर पर नाफिज करना चाहिए। उन्होंने वाज़ेह किया कि कल्याण लक्ष्मी और शादी मुबारक इस्तीफा कुनिंदगान को 1 लाख रुपए के चेक के साथ साथ 1 तोला सोना भी फराहम करने का ऐलान किया था, लेकिन अभी तक इस पर अमलावरी नहीं की गई, जिस पर फौरी अमल करने का मुतालबा करते हुए बालकोंडा रुकन असेंबली प्रशांत रेड्डी ने मजीद कहा कि सिर्फ नई दरख्वास्त गुजार नहीं बल्कि मौजूदा हुकूमत के क़याम के बाद से अब तक कल्याण लक्ष्मी व शादी मुबारक के तहत चेक हासिल करने वाले तमाम इस्तीफा कुनिंदगान को भी 1 तोला सोना देने का ऐलान किया जाए ताकि हुकूमत अपने वादों की तकमील और अवाम के एतमाद को बरकरार रख सकें। ఫైళ్లను అప్లికేషన్లను మంజూరు చేస్తూ సంతకాలు చేయడం జరిగింది. వేల్పూర్ మండలానికి సంబంధించి 87, అట్లాగే భీమ్గల్ మండలానికి సంబంధించి 104, అట్లాగే ఏర్గట్ల మండలానికి సంబంధించి 32, ఇట్లా 3 మండలాలకు సంబంధించి 223 అప్లికేషన్లను మంజూరు చేస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల అప్లికేషన్లు మంజూరు చేస్తూ సంతకాలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీరు ఏదైతే ఎన్నికలప్పుడు మాట ఇచ్చిర్రో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లలో ఈ నెల తీసుకుంటే కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 వచ్చే తీసుకుంటే ₹1,00,000 తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినారు. మీరు మాట ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటి మటుకు తులం బంగారం ఇవ్వట్లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని మా బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తాను, వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ అయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ 223 మందికి వెంటనే తులం బంగారం ఇవ్వాలి. ఇదే కాకుండా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎవరి ఇంట్లోనైతే ఆడబిడ్డ పెళ్లి జరిగిందో, ఎవరికైతే కళ్యాణ లక్ష్మి మంజూరైందో, షాదీ ముబారక్ మంజూరైందో వారందరికి కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వాలి. పాతవారికి ఇప్పుడు 223 మందికి కూడా తులం బంగారం ఇవ్వాలి. రేపు రాబోయే రోజుల్లో మరి ఆడబిడ్డ పెళ్లి జరిగితే 1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నా బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డల తరఫున డిమాండ్ చేస్తాను.